అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ పండుగలా నిర్వహించే మహానాడుని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మహానాడు రద్దయింది అనగానే ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యేది కూడా వాస్తవం. మోడీ పిలుపుని ఇవ్వడం ఆలస్యం, ఇంతలా రెస్పాండ్ అయిపోవాల్సిన అవసరం ఏంది అనే విమర్శ కూడా. నరేంద్ర మోడీ గారు నంది అంటే నంది అని మనం అనాలా? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన పార్టీ కదా మనది. ఒక రకంగా లోకేష్కి పట్టాభిషేకం లాంటి కార్యక్రమం ఇది అని అనుకున్నారు కదా అంతా. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ పండుగలా నిర్వహించే మహానాడుని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆన్లైన్లో 2 రోజుల పాటు జరపాలనేది నిన్నటి అధిష్టానం నిర్ణయం. ఆ నేపథ్యంలో క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద దుమ్మెత్తిపోస్తున్నారు సోషల్ మీడియాలో. ఒక రకంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు కార్యకర్తలు ఇలాంటి పరిస్థితికి వెళ్లాల్సి వస్తుంది, ఎందుకు కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది ఒక సెట్ అయితే, రెండో వైపు దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అంటే పరిపూర్ణంగా బీజేపీ, ఎన్డీఏ కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంతలా మోడీ ఇచ్చినటువంటి పిలుపుకి ఇంతలా రెస్పాండ్ అవ్వడం ఎక్కడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సైకిళ్ళు వేసుకొని పోతారు, స్కూటర్లు వేసుకొని పోతారు, కాన్వాయిలు తగ్గించుకుంటారు. అసలు విపరీతంగా ఇక మోడీ పిలుపుని ఇవ్వడం ఆలస్యం, ఇంతలా రెస్పాండ్ అయిపోవాల్సిన అవసరం ఏంది అనే విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధిష్టానం. సొంత పార్టీ క్యాడర్ నుంచే. సొంత పార్టీ క్యాడర్ అర్థం చేసుకోలేకపోతుందా, లేదు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పార్టీ ఇంత విశాలంగా నిర్ణయం తీసుకుందా? అప్సర్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గనుక ఉన్న పరిస్థితుల గురించి విశ్లేషిస్తూ పార్టీ స్టాండ్ ఏంటో మాట్లాడదాం. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎందుకు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇంకోటి ఏంటంటే, సరే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందంటే దేశంలో ఉన్న పరిస్థితులు అని చెప్పడానికి ఒక రీజన్ ఉంది, కానీ అతిగా స్పందిస్తుంది తెలుగుదేశం పార్టీ మిగతా భాగస్వామ్య పక్షాలు లేదా కోర్ బీజేపీ రాష్ట్రాల కంటే అనే ఒక విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుందేమో కదా. ఇక్కడ ఒక కుటుంబ సంబంధ బాంధవ్యాలు చూద్దాం. మొట్టమొదట ఓ తల్లిదండ్రి, ఆ తల్లిదండ్రికి ఒక 5-6 సంతానం ఉన్నారు. 5-6 ఆ తల్లిదండ్రి సంతానమే. వీళ్ళ కింద కొంత ఉమ్మడి ఆస్తి ఉంది. ఎవరో ఒకళ్ళే వీళ్ళని కనిపెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. మిగిలిన 5 కూడా సంతానమే, కానీ వాళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఒకళ్ళు దగ్గరగా ఉండి వీళ్ళ మంచి చెడు ఆలన పాలన చూస్తూ ఉన్నారు. ఆబ్వియస్లీ ఆ సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రయోజనం చూసే వాళ్ళకి దక్కుద్ది. మరి వీళ్ళకే ఎందుకు దక్కుతుంది? వీళ్ళే ఆ పెద్దవాళ్ళ మాట ఎందుకు వింటున్నారు అని అంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినా సరే ఆయన నేతృత్వం వహిస్తున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్నది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. కేంద్రంలో మేము అంతర్భాగం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంతర్భాగం. మా ప్రభుత్వ ప్రతినిధిగా, అంటే తెలుగుదేశం లేని కేంద్ర ప్రభుత్వం లేదు ఇవాళ. అవును, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కాబట్టి అక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా సమిష్టి నిర్ణయాలు ఇవి. ఈ సమిష్టి నిర్ణయాల పర్యవసానం మీరు ప్రస్తావించినట్టుగా నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వేగంగా స్పందిస్తున్నారు అని చెప్పని కామెంట్లు వింటూ ఉన్నాం. మా వాళ్ళే సోషల్ మీడియాలో నిన్న ఎప్పుడైతే మహానాడుని నెల్లూరుని రద్దు చేస్తూ హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జాతీయ కమిటీలు అలాగే ముఖ్య నాయకులు శాసనసభ్యులు ఇటువంటి వాళ్ళకి పరిమితం చేస్తూ
ఒక నిర్ణయం వెలువడిందో అక్కడి నుంచి సోషల్ మీడియాలో కొంత అసంతృప్తి గళాలు వినిపిస్తున్నది వాస్తవం. పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ విధమైన కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నంది అంటే నంది అని మనం అనాలా? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన పార్టీ కదా మనది. ఇక్కడ ఆత్మగౌరవ సమస్య ఏం లేదు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, నిన్నటి రోజున రాజ్నాథ్ సింగ్ గారు రాష్ట్రానికి వచ్చారు. మరి నిన్న చాలా గర్వంగా పండగ వాతావరణంలో రాయలసీమ లాంటి దుర్భిక్ష ప్రాంతంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని విధంగా ఇవాళ దేశ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు నిన్న అక్కడ శంకుస్థాపన జరిగినాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నెలకొల్పబోతున్న పుటపర్తితో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా నెలకొల్పబోతున్న పరిశ్రమలకి నిన్న శంకుస్థాపన జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇవి సాధ్యపడ్డాయా? ఆ పరిశ్రమలు రాష్ట్రంలో నెలకొల్పబడటం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది, రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతుంది, కొత్త మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఇవి సాధ్యం అవుతూ ఉన్నప్పుడు ఒక కార్డియల్ రిలేషన్ వాళ్ళ కేంద్రం రాష్ట్రం మధ్య ఒక సయోధ్యపూరిత వాతావరణం కొనసాగుతూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి అది ప్రయోజనకారిగా ఉపయోగపడుతూ ఉన్నప్పుడు నిన్న మార్నింగ్ వార్తాపత్రికలో బ్యాన్ రైటం ఏంటి? 1,00,000 కోట్ల రూపాయలతోటి రాయలసీమని దేశంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ ప్రకాశం జిల్లాను కలుపుకొని 1,00,000 కోట్ల రూపాయలతోటి ఒక అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి 40,352 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేయడానికి, మిగిలిన 59,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగం నుంచి పులప్ చేసుకునే విధంగా, అంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అక్కడ పెడతా ఉన్నప్పుడు ఒక ప్రాంత రైతాంగ ఆర్థిక ముఖచిత్రం మొత్తం మారటానికి అది దోహదం చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 బడ్డెన్ కాకుండా మరి అంతటి స్థాయి ఇన్వెస్ట్మెంటు రాష్ట్రం వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి దక్కుతూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరిస్తే వచ్చే తప్పేంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు అని అంటే ఆ కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అనేది అలయన్స్ పార్ట్నర్గా తన బాధ్యత అని చెప్పి ఆయన గుర్తెరిగారు. కాబట్టి ఆయన చేసే ప్రతి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించే ప్రతి రూపాయి పెట్టుబడి, ప్రతి రూపాయి గ్రాంటు, ఇక్కడికి మంజూరయ్యే ప్రతి సంస్థ, అవి రాష్ట్ర యువత భవిష్యత్తుని స్థిరీకరించడానికి, ఒక రకమైన ఆర్థిక విధ్వంసంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అటువంటప్పుడు మనకు ప్రయోజనం దక్కుతూ ఉన్నప్పుడు, అంతిమ లబ్ధిదారులు రాష్ట్ర ప్రజలై ఉన్నప్పుడు, ఎన్నికల ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానం నెరవేర్చుకునే దిశగా ఇవాళ దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% రాష్ట్రానికి దక్కి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఎక్కడో అమెరికాలో ఉండే గూగుల్ సంస్థ ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత పాలసీల రూపకల్పనలో మార్పు చేర్పులు కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు, మరి దేశవ్యాప్తంగా ఒక పాలసీ డెసిషన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి అడగగానే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇమ్మీడియట్గా అమెండ్ చేసి ఆ పెట్టుబడి రాష్ట్రానికి రావడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా సహకారం అందించారు అని అనుకున్నప్పుడు, అటువంటి సహకారం అటువంటి సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఆ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారు సానుకూలత వ్యక్తం చేస్తూ వచ్చే నష్టం ఏంటి? తర్వాత ఇంకొక విషయం మాట్లాడదాం. మొన్న నేను ఒక శాటిలైట్ ఛానల్ డిబేట్లో ఉన్నా. శాటిలైట్ ఛానల్ డిబేట్లో ఉన్నప్పుడు ఈ పొదుపు చర్యల ప్రస్తావనే వచ్చింది. నేను ఇవాళ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన తులసిరెడ్డి గారు, సిపిఎం పార్టీకి సంబంధించిన బాబురావు గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ములపూడి రేణుక్ గారు, మేము నలుగురం పార్టిసిపేట్ చేశాం. ఆ పార్టిసిపేట్ చేసిన సందర్భంగా తులసిరెడ్డి గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం మహానాడు జరుపుకోవాల్సిన అవసరం ఉంది, మహానాడు జరుపుకోవద్దని నేను చెప్పడంలా, కానీ మహానాడు అయిన మరుసటి రోజు 7 లక్షల మందితోటి బహిరంగ సభ అవసరమా?
ప్రతినిధులతోటి సభ ముగించుకోండి అని ఆయన లైవ్లో ప్రస్తావించారు. అంటే 100% ఒక వ్యాలిడ్ సజెషన్. అంటే ప్రస్తుతం ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఆయన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఆయన చేసిన ఒక విమర్శగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి సూచనలు సలహాలు లేదు రేపటి రోజున అది విమర్శలుగా మారడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఎదుటి వాళ్ళకి సూక్తులు చెప్పి ఆచరించే దగ్గరకు వచ్చేప్పటికి మనం దానికి తిలోదకాలు ఇవ్వటం సమాజానికి నాయకత్వం ఇచ్చే వాళ్ళకి చెల్లుబాటు కాదు అనే ఉద్దేశంతో ఏమంటారు, శకనం చెప్పిన బల్లి కుడితిలో పడింది అంటారు. అందరికీ సూచనలు సలహాలు చెప్పి వీళ్ళు చూసారా ఎంత ఆర్భాటంగా 7 లక్షల మందితోటి ఎంత బహిరంగ సభ ఏర్పాటు చేశారో, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల బస్సులతో అక్కడికి ఎంతమందిని తరలించారు, ఎంత ఖర్చు పెడతా ఉన్నారు. అంటే సలహా ఎదుటి వాళ్ళకి చెప్పడానికే కానీ స్వయంగా ఆచరించడానికి ఈ సలహాలు వర్తించవా అనే విమర్శలు కూడా ఎక్కువ పెడతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ ఈ సూచనలు సలహాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల దాన్ని మనం కూడా అనుసరిద్దాము అని చెప్పని. కానీ అప్పటికే అనంతపూర్ జిల్లాలో ఫిక్స్ అయిన ప్రోగ్రాం నేపథ్యంలో నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా అనంతపూర్ జిల్లా వెళ్ళడం జరిగింది. ఏమన్నారు వైసీపీ నుంచి అంటే, సూచనలు సలహాలు మిగిలిన మంత్రులుగా కానీ తన కొడుకు వర్తించవా, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిన ప్రోగ్రాం అది. క్యాబినెట్లో చర్చించి బయటికి రాగానే అప్పటికప్పుడు ఒక కారులో బయలుదేరి అందరూ వెయిట్ చేస్తున్న అనంతపురంకి చేరటం సాధ్యం కాదు. ఆ కార్యక్రమం అయిపోయినాక ఫర్దర్గా కూడా అదే విధమైన ప్రయాణాలు అదేవిధంగా కొనసాగుతున్నప్పుడు అప్పుడు ఆక్షేపణ వ్యక్తం చేయాలి. అయితే ఇక్కడ ఇంకొకటి అంశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు స్థాయి నాయకులు ప్రతి సందర్భంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించాలంటే సాధ్యం కావు. వారి అధికార విధుల నిర్వహణ సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో అక్కడికున్న దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి పాసింజర్ ఫ్లైట్లో వెళ్ళావు. ఇటువంటి సాధ్యం కాని పరిస్థితులు సాధ్యం కాని పరిస్థితులు ఉంటాయి. వీలైనంత వరకు ఖర్చుని అవాయిడ్ చేయాలనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడును రద్దు చేయటంలా ఇక్కడ కార్యకర్తల ఎమోషన్ కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ సహజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు నా ఫ్రెండ్ లిస్ట్లో కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళు నేను ఆ సోషల్ మీడియా వేదికగానే ఒకళ్ళ భావాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాం. అందరూ వ్యక్తిగతంగా కలిసే ఆస్కారం ఎప్పుడు కలుగుతుంది, ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నప్పుడు. లేదు అనంటే అందరికీ కామన్ ఇంట్రెస్ట్ అయినా పార్టీ మహానాడులు లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, లేదు పార్టీ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగినప్పుడు, అటువంటి సందర్భంలో ఇన్ని సంవత్సరాలుగా ఈ ఫేస్బుక్ వేదికగానే పరిచయం ఉన్న వ్యక్తులు మిగిలిన ప్లాట్ఫామ్స్ ఎక్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద పరిచయం ఉన్న వ్యక్తులు అందరూ ఒక దగ్గర చేరి ఒకరి భావాలు ఒకరు పంచుకోవటానికి, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడానికి ఆస్కారం ఉండే వేదిక మహానాడు. కాబట్టి డెఫినెట్గా మహానాడు రాబోతుంది అని అంటే మన పరిచయస్తుల్ని, మిత్రుల్ని, మన సహచరుల్ని అందరినీ కలవటానికి ఒక ఆస్కారం కలుగుతుంది కదా అని చెప్పని ఎమోషనల్గా ఎదురు చూసేది వాస్తవం. ఎప్పుడైతే మహానాడు రద్దయింది అనగానే ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యేది కూడా వాస్తవం. ఆ డిస్టర్బ్ అయినా ఆ ఎమోషన్లో నుంచి వచ్చిన కామెంట్లే తప్ప ఇవన్నీ కూడా ఇప్పుడు సహజంగా ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది తెలుగుదేశం పార్టీలోనే చూస్తాం మనం. నాయకుడు నిర్ణయాన్ని ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించరు. మొట్టమొదటి విమర్శకులు తెలుగుదేశం శ్రేణులే. ఈ నిర్ణయంలో హేతుబద్ధత ఏది, మనం ఈ నిర్ణయం ఎందుకు చేయాలి అని చెప్పని మొట్టమొదట ప్రశ్నించే స్వేచ్ఛ, అధికారం, ఆ చనువు తెలుగుదేశం శ్రేణులకే ఉంది. అదే సందర్భంలో నాయకుడి నిర్ణయాన్ని అంతిమంగా సమర్థించేది కూడా వీళ్ళే. ఈ నిర్ణయం మాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి, మేము నాయకుడి నిర్ణయంతో ఏకీపించట్లేదు కాబట్టి రేపటి నుంచి మేము వైసీపీలో చేరుతున్నామనే తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త ఎవరు ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా
ఇంటి లోపల అంతర్గతంగా ఉన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు, విభేదాలు అంటానికి కూడా లేదు, అభిప్రాయ భేదాలు. కానీ అంతిమంగా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినేత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. అలా పాటిస్తారు కాబట్టే 44 సంవత్సరాలుగా 10 సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొంటూ 6 సార్లు నెగ్గి 4 సార్లు ఓడి గెలుపోవడంతో సంబంధం లేకుండా దశాబ్దాల తరబడి ఆ జెండానే మోస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు ఈ రోజుకి కూడా ఆ పార్టీకి ఉన్నారు అని అంటే అది ఆ కార్యకర్తల పార్టీని ఓన్ చేసుకున్న తీరు, కార్యకర్తల పార్టీ ఓన్ చేసుకున్న తీరు. అంటే పార్టీలో కొత్తగా కమిటీలు, కొత్తగా బాధ్యతలు, కొత్తగా పదవులు వచ్చాయి కాబట్టి చాలా ఏళ్ల తర్వాత కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అవడం, ఆ తర్వాత కమిటీలన్నీ దాదాపు చాలా కమిటీలు వచ్చాయి. సో ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా ఉంటుంది. ఒక రకంగా లోకేష్కి పట్టాభిషేకం లాంటి కార్యక్రమం ఇది అని అనుకున్నారు కదా అంతా. ఒకసారిగా ఈ కార్యక్రమం రద్దు కావడంతో ఇంకొకటి ఏంటంటే సెంటిమెంటల్గా కూడా ఇప్పటివరకు నెల్లూరులో మహానాడు జరగలేదు. సో నెల్లూరు అనగానే చాలా కాలం అవుతుంది కదా మహానాడు జరిగి, నెల్లూరులో జరగబోతుంది కాబట్టి నెల్లూరు శ్రేణులు, నెల్లూరు నాయకులంతా కూడా ఎదురు చూశారు. సో సెంటిమెంటల్గా కూడా నెల్లూరు ఏంట్రా బాబు ఇలా అయ్యింది అనుకునే అవకాశం కూడా ఉంటుందేమో కదా. ఒకటి పట్టాభిషేకం, రెండవది సెంటిమెంటు. అంటే ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు, లేదు కరోనా లాంటి పాండమిక్ సిచ్యుయేషన్స్, ఇప్పుడు ఈ చమురు సంక్షోభం లాంటి పరిస్థితులు ప్రతి సంవత్సరం ఉండే సమస్యలు, సంక్షోభాలు కాదు ఇవి. అదే నెల్లూరులో నెక్స్ట్ మహానాడు జరుగుతుంది. అక్కడ శ్రేణుల్ని సంతృప్తిపరచడం జరుగుద్ది. అక్కడ నాయకులు పలానా సైటు అని చెప్పని ఐడెంటిఫై చేయగానే యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ సైట్లో దానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్న తీరు కూడా మనకందరికీ తెలిసిందే. కాబట్టి అక్కడ ఒక విపత్కర పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతూ ఉన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పని సమాజానికి కూడా హితబోధ చేస్తున్న పాలకులు, సమాజానికి హితబోధ చేసి తమ వరకు వచ్చేటప్పటికి మేము ఆచరించము అని అంటే, ఇప్పుడు కొన్ని సందర్భాలు కోవిడ్ లాంటి సిచ్యుయేషన్స్ చూసాం. కరెక్ట్. కనీ విని ఎరగని పాండమిక్ సిచ్యుయేషను. 100 కోట్ల ఆస్తిపరులు కూడా అనాథల్లాగా ఎవరి చేత్తో దహన సంస్కారాలు జరిగినాయి కూడా తెలియకుండా దహన సంస్కారాలు జరిగిన తీరు చూసాం మనం. అలాగే చాలా వేడుకగా, చాలా వైభవంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు చేసుకున్న కుటుంబాల్లో కూడా నలుగురితో ముగించుకున్న సందర్భాలు చూసాం మనం పోలీసుల దీని మధ్య. కాబట్టి పరిస్థితులు వక్రీకరించినప్పుడు ఆ ఒక దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న, అంటే పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో తీసుకుంటున్న ఈ నిర్ణయాల్ని 100కి 100 పాళ్ళు మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని మా చిట్ట చివరి కార్యకర్త వరకు కూడా అర్థం చేసుకుంటారు. అంటే పట్టాభిషేకం అని అనుకున్నారు కదా లోకేష్కి, ఇది పార్టీ వైపు నుంచి ఆల్రెడీ మొన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అయిపోయింది. ఏప్రిల్ 29వ తారీఖు రోజు నేను కూడా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అక్కడ మేమందరం కలిసే ప్రమాణ స్వీకారం చేశాం. కాబట్టి ఆల్రెడీ లోకేష్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆల్రెడీ ఆయన ఆ మిషన్ ఆయన ప్రారంభించేశాడు. ఆయన ప్రతిరోజు ఆయన యాక్టివిటీ ఆయన ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. నిన్న ఈ నిర్ణయం కూడా ఆయనతో కూడా సంప్రదించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి ఇక్కడ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని శ్రేణులు చూడాల్సి ఉండేది. ఇప్పుడు ఎలా అయితే మనం బాహుబలి సినిమాలో చూస్తాం కదా, ఆ పిల్లవాడిని ప్రజలకు పరిచయం చేస్తారు ఇట్లా, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లక్షలాది మంది శ్రేణుల సమక్షంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని శ్రేణులు కూడా ఓన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండుండేది. ఎస్, మీరు అన్నట్టు కొంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రస్థానంలో కోవిడ్ లాంటి సిచ్యుయేషన్ని మనం ఊహించలా. 2 సంవత్సరాలు మరి జూమ్లోనే జరుపుకోవాల్సి వచ్చింది. 2021 జరగలేదు. 2 సంవత్సరాలు జూమ్లోనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరుపుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ పరిస్థితి, ఇది తాత్కాలికమే. ఈ అప్రతిత ప్రస్థానంలో చాలా మేలుమలుపులు ఉంటాయి. అన్నిటినీ సమన్వయం చేసుకుంటా సాగిపోవటమే రాజకీయం నేర్పిన
అనుభవం. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.